1-2 రోజుల్లో ఆంగ్ల సంవత్సరాది వచ్చేస్తూ ఉన్నదండి. 31వ తేదీ సాయంత్రం నుండే దానికి సంబంధించినటువంటి నానా హంగామాలు కూడా మొదలైపోతాయి. రాత్రి మొదలైతే చాలు తాగి తందనాలాడేవాళ్ళు, తాగి తైతక్కలాడేవాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు. హిందువులకు నేను చెబుతూ ఉన్నటువంటి మాట ఏమిటంటే, అంటే మేము హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నాము అని ఎవరైతే అంటారో వాళ్ళకే ఇది. ఏమిటి అనంటే కనుక ఇది మన సంవత్సరాది కాదు. కావున దీన్ని పెద్ద పండుగలాగా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం అస్సలు లేదు. కాకపోతే వ్యావహారికంగా ఆంగ్ల సంవత్సరాది ఎక్కువగా ప్రఖ్యాతిలో ఉంది కాబట్టి మనకు ఎంత అవసరమో అంతవరకు వ్యావహారికంగా వాడుకోవాలంతే. అంతేకాని ఇదేదో పెద్ద పండుగలాగా ముందు రోజు రాత్రి నుండే ఎవరైనా సరే రోడ్లు ఎక్కడం అనేది సరైనటువంటిది కాదు. మీకు ఒక్క ఉదాహరణ చెబుతాను నేను. అర్ధరాత్రి 11 గంటల 59 నిమిషాల 59 సెకండ్లకు 2024వ సంవత్సరం ఉంటుంది. అదే అర్ధరాత్రి 12 గంటల 1 సెకను అంటే 2 సెకండ్లలో సంవత్సరం మారిపోతుంది. 2024 పోయి 2025 వచ్చేస్తుంది అని 12 గంటలు అవ్వగానే అందరూ కూడా గట్టిగా అరిచి గీ పెడుతూ ఉంటారు. ప్రకృతిని ఒక్కసారి చూడండి. ప్రకృతిలో ఏమైనా మార్పులు ఉంటాయా? చెట్టు ఏమైనా కదలాడుతుందా? పక్షి కనిపిస్తుందా? జంతువులు నడయాడుతాయా అని మనం చూస్తే ఏమీ ఉండదండి. కావున మొత్తం ప్రకృతికే తెలుసు ఇది సంవత్సరాది కాదు అని చెప్పేసి. మనది కాదు, హిందువులది కాదు. మనం ఒక్కసారి శాస్త్రాదుల్లో మనం చూసుకుంటే కనుక ఎవరెవ్వరికి రోజు ఎప్పుడు ప్రారంభమవుతుంది అని ఉన్నప్పుడు హిందువులకు సూర్యోదయంతో రోజు ప్రారంభమవుతుంది. అసురులకు అర్ధరాత్రితో రోజు ప్రారంభమవుతుంది అని మనకు కొన్ని చోట్ల కనిపిస్తూ ఉన్నాయండి. కావున ఇది మన సంవత్సరాది కాదు. వాళ్ళెవరైనా ఆచరించుకుంటే గౌరవించండి, అంతేకాని మీరు తైతక్కలాడకండి. అదే మీరు తెలుగు సంవత్సరాది చూసుకున్నారనుకోండి, తెలుగు సంవత్సరాది అనంటే హిందూ సంవత్సరాది మీరు చూసుకున్నారనుకోండి, చక్కగా ముందు రోజు మనం చూసుకుంటే కనుక అమావాస్య చంద్రుడు అస్సలు మనకు కనిపించడు. పాడ్యం నాడు మనకు చంద్రుడు కనిపిస్తాడు. అంతేకాదు నక్షత్రాల్లో మార్పులు ఉంటాయి. చక్కగా ఈ విధంగా ప్రాకృతికంగా కూడా ఎంతో అద్భుతమైనటువంటి మార్పులు మనకు కనిపిస్తాయి. సూర్యోదయానికి ముందు ఏ జీవజాలం అయితే నిద్రపోయి ఉంటుందో చెట్లు అవన్నీ కూడా మళ్ళీ చైతన్యంలోకి వచ్చేస్తాయి. అప్పుడు మనకి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. అంతేకాని ఇలా కాదు. ఇప్పుడు ప్రపంచం అంతా పాటిస్తోంది, మీరేంటంటే మాట్లాడేది అని అంటే కనుక ప్రపంచం అంతా పాటించినంత మాత్రాన అది సత్యం అయిపోదండి. ఆంగ్లేయులు బలవంతంగా కుట్రతోనూ కుతంత్రంతోనూ ప్రపంచంలో అనేక దేశాలని వాళ్ళు స్వాధీనం చేసుకునే ఉండొచ్చుగాక. ఆ విధంగా బలవంతంగా ప్రపంచం మీద రుద్దబడింది కాబట్టి ఇది ప్రపంచం అంతా కూడా ప్రచారమైంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఆంగ్ల సంవత్సరాదిని మితంగా మాత్రమే, ఆ రోజున ఆ కారణంతో మేము దేవాలయంకి వెళతాము అని ఎవరైనా అంటే దానికి మాత్రం అది వాడండి. ఎందుకంటే ఆ కారణంతోనైనా దేవాలయానికి వెళతారు కాబట్టి. అన్యథా మాత్రం అసలు ఆంగ్ల సంవత్సరాదితో మనకు సంబంధం లేదు. వ్యావహారికంగా మాత్రమే సంబంధం ఉన్నది.